ఈరోజు శంకరాచార్య గారి పుట్టినరోజట. అంటే మే 2 అన్నట్టు ఏదో ఇవాళ ఏదో ఏదో వాట్సాప్‌లో వచ్చింది. నిజంగా శంకరాచార్య గారి గురించి మాట్లాడేటువంటి అవకాశం ఎన్నో జన్మల పుణ్యం ఆ పరమాత్మ తత్వం ఇవ్వడం వల్లనే జరగడం అవుతుంది అంటారు. ఎందుకంటే మన భారతదేశంలో 2 విషయాలు అద్భుతమని చెప్పి చాలామంది ప్రపంచ దేశాల వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఎవరు? తత్వవేత్తలు. ఏంటది? ఒకటి ఉపనిషత్తుల యొక్క ఉపనిషత్తుల్ని రాసినటువంటి గురువుల యొక్క మేధా సంపత్తి. 2 ఈ గ్రహాలకు సంబంధించింది అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటి, ఈ ఉపనిషత్తులన్నీ అసలు నిజంగా మనకి అవగాహనకి రావడం జరుగుతుంది అంటే, నిజంగా ఉపనిషత్తులు కనుక మనము వినడం జరిగితే అసలు ఏంటి అంటే ఒక్కసారికి అర్థం కాదు. ఏంటి ఎక్కడి ఎంత ఆలోచన వాళ్ళకి అంటే ఏంటి, అసలు ఈ సృష్టి వ్యక్తమైన సృష్టి ఎలా ఎలా వ్యక్తమైంది, మనిషి యొక్క తత్వం ఏంటి, 24 తత్వాలతో తయారైందట మనం. అంటే ఏంటి, పంచభూతాలు, పంచకోశాలు, పంచప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, తర్వాత వీటన్నిటితో కూడా అంటే ఏంటి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి ఎవరి దగ్గర? మన ప్రాణం దగ్గర ఉన్నాయి, మన శరీరం దగ్గర ఉన్నాయి, ఈ మనసు ఉంది. మరి ఇవన్నీ వచ్చింది ఎక్కడి నుంచి? ఇవన్నీ వచ్చింది భగవతత్వంలో నుంచి వచ్చింది. ఆ పరమాత్మతత్వమైనటువంటి నిరాకారమైన నిశ్చలమైనటువంటి అఖండమైనటువంటి అత్యుత్తమమైనటువంటి శక్తి ఎంత ఉన్నదో ఈ జీవత్వంలో కూడా అంతే ఉన్నది అని ఆ మహానుభావుడు 32 సంవత్సరాల వయసులోనే నిరూపించి, ఆ రోజుల్లో ఏమి ట్రాన్స్పోర్ట్లు లేవు, ఏమీ లేదు, భారతదేశం అంతా కాలినడక తిరిగి 4 పీఠాలను ఆయన ఏర్పాటు చేశాడు. అంటే అర్థం ఏంటి? ఎందుకు ఆ మహానుభావుడి యొక్క వేసింది అంటే ఒక్కళ్ళు ఎవరో కొద్దిమంది మాత్రమే ఈ భగవతత్వాన్ని గ్రహించడానికి అర్హులు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రతి వాళ్ళకి పరమాత్మతత్వం విషయం అంది, ప్రతి వాళ్ళ యొక్క బుద్ధి వికాసం చెందాలనేటువంటి విషయంగా ఆ మహానుభావుడు ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి ఎన్ని పుస్తకాలు ఆయన చిన్న వయసులో రాశాడు అనే దానికి అసలు మనకు అర్థం కూడా కాదు. ఏంటి, ఉపనిషత్తుల సారం రాశాడు, భగవద్గీతకు భాష్యం రాశాడు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, వివేక చూడమని రాశాడు, తర్వాత ఇంకోటి భజగోవిందం, సౌందర్యలహరి, తర్వాత ఇన్ని అన్ని అని కాదు ఎన్ని పుస్తకాలు రాశాడో. మన సనాతన ధర్మానికి ఒక ఉన్నతమైనటువంటి మార్గం ఆ మహానుభావుడు చూపించాడు. తర్వాత ఇంకొకటి మనం ఆయనలో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన వర్ణాశ్రమ ధర్మాలు చెప్పలేదు, తర్వాత స్త్రీ పురుషులు ఈ భేదాలు అవన్నీ చెప్పలేదు. అంటే ఏంటి, ప్రతి మనిషిలో ఉన్నది భగవతత్వమేను. ఆత్మ అంటే ఏంటి? జ్ఞానం. అందరి దగ్గర ఉన్నది ఒకటే జ్ఞానం. కాకపోతే ఏంటి, ఎవరి కోరికలకు అనుగుణంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ ప్రతి వాళ్ళు కూడా విషయం గ్రహించి అందరూ భగవతత్వం అనేటువంటి విషయం గ్రహణకు రావడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఆ మహానుభావుడు. ఇంకా ఏం చెప్పాడు? ఆ రాసిన 10 ఉపనిషత్తుల్లో కూడా 4 మహావాక్యాల్లో కూడా ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి, ఆ పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి లేదు అని